ఖుర్బానీ ప్రాముఖ్యతను తెలుసుకుందాం. ఇస్లామియ క్యాలెండర్ ప్రకారంగా 12వ నెలను జిల్హిజ్జా అని అంటారు. ఈ నెలలోని అల్లా ప్రసన్నత కొరకు నిర్ణీత వయస్సు గల ప్రత్యేక జంతువులను జుబా చేయడాన్నే ఉర్దూ భాషలో ఖుర్బానీ అని అంటారు. అయితే హజ్జే కిరాన్ మరియు హజ్జే తమత్తు చేసేవారు ఇచ్చేటటువంటి బలిదానాన్ని అరబ్బీలో హద్ అని అంటారు. అయితే హజ్ చేయని వారు తమ ఇండ్లలోని 10వ జిల్హిజ్జా నుండి 13 వరకు ఇచ్చేటటువంటి బలిదానాన్ని అరబీలో ఉజ్హియా అని అంటారు. ఖుర్బానీ అనేది హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సున్నత్ సాంప్రదాయము. ఖురాన్లోని సూరా సఫాత్ సూరా నెంబర్ 37 ఆయత్ నెంబర్ 102 నుండి 108 వరకు ఒకసారి మీరు చదవండి. ఖుర్బానీ అనేది ఏదైతే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సాంప్రదాయం ఉందో, ఈరోజు ముస్లింలు ఈ యొక్క ఖుర్బానీ ఇస్తున్నారో, ఈ సాంప్రదాయం అనేది గత సమూహాలు, గత జాతులు, గత ప్రజలు, గత మతాల వారు ఎవరైతే ఉన్నారో వారిలో కూడా ఈ సాంప్రదాయం ఉండేది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ఖురాన్లో సూరా అల్ హజ్ సూరా నెంబర్ 22 ఆయత్ నెంబర్ 34లో. ఇబ్నే మాజా హదీస్ నెంబర్ 3123 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు, ఖుర్బానీ ఇచ్చే స్తోమత ఉండి కూడా ఖుర్బానీ ఇవ్వని వారు మా ఈద్గాకు కూడా రాకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి స్తోమత ఉన్నటువంటి ప్రతి ముస్లిం ఖుర్బానీని తప్పనిసరిగా ఇవ్వాలి. ఒకవేళ స్తోమత ఉండి కూడా అతను గనక ఖుర్బానీ ఇవ్వనట్లయితే అతడు పాపాత్ముడవుతాడు, మా ఈద్గాకు కూడా రాకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి స్తోమత ఉన్న ప్రతి వ్యక్తి కూడా సంకల్పం చేసుకొని ఖుర్బానీ ఇచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. అబూ దావుద్ హదీస్ నంబర్ 2788 ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో ఖుర్బానీ కావాలి అని ప్రవక్త వారు ఆదేశించి ఉన్నారు. కాబట్టి స్తోమత ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఖుర్బానీ ఇచ్చేటటువంటి సంకల్పం చేసుకోవాలి. ఎందుకంటే ప్రవక్త వారు ఆదేశించారు. ఇది మహోన్నత ప్రవక్త అయినటువంటి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క మహోన్నతమైనటువంటి త్యాగానికి నిదర్శనం ఈ ఖుర్బానీ. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 7400 ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పండుగ యొక్క ప్రసంగం చేస్తూ ఈ విధంగా తెలియజేశారు, ఎవరైతే ఈద్ నమాజ్ కంటే ముందే ఖుర్బానీ ఇచ్చారో వారి ఖుర్బానీ చెల్లదు, కాబట్టి దాని స్థానంలో మరొక ఖుర్బానీ ఇవ్వాలి అని చెప్పారు. కాబట్టి ఖుర్బానీ ఇచ్చే వ్యక్తి తప్పనిసరిగా ఈ విషయాన్ని పాటించాలి. ఈదుల్ అజ్హా యొక్క నమాజ్, బక్రీద్ యొక్క నమాజ్ని పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే అతడు ఖుర్బానీ ఇవ్వవలసి ఉంటుంది. తిర్మిజీ హదీస్ నంబర్ 1501లో ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుర్బానీని వదలలేదు. అంటే ఎంత ప్రాధాన్యత ఖుర్బానీకి ఉందో ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి సోదరులారా, మనలోని ఖుర్బానీ ఇచ్చేటటువంటి స్తోమత ఎవరికైతే ఉందో తప్పనిసరిగా వారు సంకల్పం చేసుకోవాలి, ఖుర్బానీ ఇవ్వాలి అని. ఇన్షా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి ఉపాధిలో బర్కత్ని కూడా సమకూర్చుతాడు. కాబట్టి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క మహోన్నతమైనటువంటి త్యాగానికి నిదర్శనంగా భావించబడే ఖుర్బానీ ఏదైతే ఉందో ఈ ఖుర్బానీని తప్పనిసరిగా మనం ఇవ్వాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఖుర్బానీ ఇచ్చేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక, ఆమీన్ యా రబ్బ్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.